హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీ అంబటి నెట్ వరల్డ్. ఈరోజు టాపిక్ ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోషాప్లో ఎలా చేసుకోవాలన్నది వీడియో ద్వారా చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మొదట మనం పాస్పోర్ట్ చేసే ఫోటో ఎక్కడ ఉన్నది అది మనం ఫోటోషాప్లోకి ఓపెన్లోకి వెళ్ళి ఫోటోషాప్లోకి తీసుకురావాలి. దాని సైజు మన ఫోటో సైజ్ వచ్చి 1.5 అండ్ 2 సెంటీమీటర్స్. ఆ సైజులో మనం ఫోటో కట్ చేసుకోవాలి. ముందర మనం 8 ఫొటోస్కి ఈ ఫోటో రెడీ చేసుకోవాలి. ఓకే, దీన్ని సెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేస్తే కంట్రోల్ ద్వారా మొత్తం ఫుల్ ఫోటో సెలెక్ట్ అవుతుంది. అండ్ దాన్ని మన కరెక్ట్గా చుట్టూ బార్డర్ రావాలంటే దాన్ని కంట్రోల్ T ఓకే చేయాలి. ఓకే చేస్తే దాన్ని మనం మౌస్ కర్సర్ పట్టుకుని సెంటర్కి తీసుకొస్తే సెంటర్లో అలాగా చుట్టూ వస్తుంది. కరెక్ట్గా ఆల్ట్ అండ్ మన కీబోర్డు లెఫ్ట్ బటన్ పట్టుకోవాలి. రైట్ కాదు, సారీ. అండ్ దానికి స్ట్రోక్ ఇచ్చుకోవాలి. చుట్టూ బార్డర్ ఇచ్చుకుంటే కొంచెం నీట్గా చూడడానికి ఉంటుంది. ఓకే, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ముందర రెడీ అయ్యింది. దీన్ని మనం 8 ఫొటోస్గా ఎలా చేయాలంటే న్యూ ఫైల్లోకి వెళ్ళి ఈ సైజ్ వచ్చి 4x6 ఆ సైజ్ ఓకే చేయాలి. విత్ వచ్చి 6, హైట్ వచ్చి 4 ఓకే చేసుకుంటే న్యూ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఈ ఫైల్లోకి మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటో రెడీ చేసుకున్నాం కదా, ఆ ఫోటోని డ్రాగ్ ద్వారా దాన్ని ఈ 4x6 సైజులోకి తీసుకురావాలి. ఒక ఫోటో తీసుకురావాలి. ఆ ఫోటో తీసుకొచ్చి 1 by 1 ఫస్ట్ ఫోటోని బట్టి కాపీ అవుతాయి 8 ఫొటోస్. ఆ ఫోటో మనకు కరెక్ట్ సైజు ఎంత కావాలో అంత క్లిక్ చేసుకోవాలి, కాపీ అవుతుంది. దీనికి కాపీ అవ్వాలంటే మన ఆల్ట్ మౌస్ లెఫ్ట్ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలాగే 8 ఫొటోస్ రెడీ చేసుకోవచ్చు. మీకు ఫోటో స్టూడియో కన్నా నీట్గా మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకోవచ్చు. మన దగ్గర కలర్ ప్రింటర్ ఎప్సన్, కెనాన్ ఏ ప్రింటర్ ఉన్నా సరిపోద్ది. మా దగ్గర ఎప్సన్ 3210 ఉంది. ఆ సెట్టింగ్స్ కూడా చెప్తాను. ఫోటో ఒకటే కాదు, ఫోటో రెడీ అయిపోయాక ఫోటో ఎలా తీసుకోవాలన్నదే మీకు అది కూడా చెప్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. అది సేవ్ చేస్తున్నాను. డెస్క్టాప్ మీద నేమ్ ఇచ్చుకుని సేవ్ చేసుకోవాలి. రాజేష్ అనే నేమ్ ఇచ్చుకుని సేవ్ చేస్తున్నాను. ఇక్కడికి మనం ఫోటో రెడీ అయిపోయింది. మొత్తం 8 మ్యాక్సీ సైజు 4x6 సైజు ఓకే అయిపోయింది. దీన్ని అవుట్పుట్ ప్రింటర్లో ఎలాగవ్వాలన్నది ఆ సెట్టింగ్స్ కూడా చెప్తాను. ఓకే, అది క్లోజ్ చేస్తాను. ఫోటోషాపు మనకు రెడీ అయినది. ప్రింటర్లోకి వెళ్ళి ఫోటో మన ఎప్సన్ 3210 ఓకే చేసుకొని అది A4లో ఉంది, 4x6 ఆ సైజు ఓకే చేసుకుని ఇది నార్మల్ పేపర్లో ఉంటుంది, పేపర్ టైపు. ఎప్సన్ ప్రీమియం గ్లాసీ అని ఉంటుంది, అది ఓకే చేసుకుని కలర్లో పెట్టుకుని సైజు ఓకే కొడితే మనకి అవుట్పుట్ ప్రింట్ వచ్చేస్తుంది. ఫోటోషాప్ మినిమం బేసిక్ తెలిసి ఉండాలి మనం చేయాలంటే. దీన్ని బట్టి మన వీడియో ద్వారా మనం ప్రింట్ తీసుకోవచ్చు. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్, బాయ్.